బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పెట్టారు. పొలాలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో రైతులకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించేందుకు కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తుంది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ వద్దకు వచ్చి రైతులు తమ గోడును చెప్పుకుంటున్నారు. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని రైతుల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రైతులకు కష్టాలు మొదలయ్యాయని క్షేత్రస్థాయిలో ప్రజలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ఒక్కరే రైతులకు అండగా ఉంటారని నమ్ముతున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటికి డోకలేదని, దండగన్న వ్యవసాయం పండుగ చేసి చూపించారని అనుకుంటున్నారు. 4 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసాపై స్పష్టత లేదని ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు బీఆర్ఎస్ పక్షాన నిలుస్తారని పార్టీ బలంగా నమ్ముతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. సహస్ర, మీరు అన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ఎజెండాతో, ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకో 2 నెలలు మాత్రమే ఉన్నాయి. ప్రధాన ఎజెండా రైతుల ఎజెండా. రైతులకు సాగునీరు అందట్లేదు, రైతులకు తాగునీరు కూడా చాలా ఇబ్బంది ఉంది అనే అంశానికి సంబంధించి రైతుల ఎజెండానే ముందుకు పెట్టి ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ పొలం బాట అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. రైతులకు సంబంధించి ఇప్పటికీ ఎండిన పంట పొలాలను ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగడుగున ఆపి మరి వారు ఆ ఎండిన పంట పొలాలను చూపిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక కేసీఆర్కి సంబంధించి ఒక బలమైన విమర్శ కాంగ్రెస్ పైన చేస్తూ ఉన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ తెచ్చిన కరువే అంటూ కూడా రైతులకు విడమర్చి చెప్పే ప్రయత్నం మాత్రం కేసీఆర్ చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ ఎజెండానే, కాంగ్రెసే ఈ కరువుకు కారణం అనేది ఇక ప్రధానంగా చెప్తా ఉన్నాడు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున గ్రామాలలో క్షేత్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కరువుకి సంబంధించి ఇక గత 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం దాదాపు ఒక అద్భుతమైన పంటలు పండించాము, కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ రావడంతోనే ఈ కరువు మొదలైంది అనేది కూడా వారు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా కరువు అనేది అంటే కొంత వర్షపాంతం అక్కడ కొంచెం తక్కువ పడవచ్చు, కొన్ని ప్రాంతాలలో ఎక్కువ పడవచ్చు. కానీ ఇది ప్రధానంగా బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ఈ సమస్యను మాత్రం జటిలం, అంటే సమస్యకు సంబంధించి ప్రధానంగా రైతులను తమ వైపు తిప్పుకోవడానికి మాత్రం ప్రధాన ఎజెండాగా వారు ఈ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలను ప్రజలు, అంటే రైతులు కూడా ప్రధానంగా స్వీకరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనం గ్రామాలలో క్షేత్రస్థాయిలో పొలం బాటతో పాటు మిగతా కొన్ని ప్రాంతాలలో మనం కూడా తిరిగినప్పుడు రైతులలో కొంత అసహనం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వారు చెప్తున్న 2 అంశాలకు సంబంధించి, ఒకటి కరువు అయితే, ఏదైతే ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ, ఎన్నికల హామీలో 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ 2 లక్షల రుణమాఫీ ఇవ్వకపోగా ప్రధానంగా పెట్టుబడి సహాయం కింద రైతు బంధుకు సంబంధించి ఆ రైతు బంధును పూర్తిగా ఇప్పటికే విస్మరిస్తూ ఉన్నారు. దాదాపు దఫల వారీగా ఇస్తున్నప్పటికీ కూడా చాలామందికి రైతు బంధు అందట్లేదు అనేది కూడా మనము రైతుల వద్దకు వెళ్ళినప్పుడు మాత్రం ప్రధాన అంశంగా చెప్తా ఉన్నారు. ఈ 2 అంశాలే కాదు, ప్రధాన అంశం ఇక కరువుకు సంబంధించి ఈ చాలా ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాలు పూర్తిగా పంట నష్టపోయిన పరిస్థితి కనబడతా ఉంది. వారు కూడా ఈ 3 అంశాలకు సంబంధించి కొంత తీవ్రమైన కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఈ ఎఫెక్ట్ మాత్రం పడే అవకాశం మాత్రం ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ఇక తెలంగాణలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా అధికారం కోల్పోయిన తర్వాత నుండి ప్రధానంగా ఏదైతే సిట్టింగ్ ఎంపీలే కాదు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా వివిధ పార్టీలకు వెళ్తూ ఉన్నారు. తర్వాత మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ ఇరవెల్లి ఫామ్ హౌస్లో పడిపోవడం, తర్వాత ఆయన చికిత్స పొంది ముందుకు రావడం. అయితే అప్పటి నుండి ప్రధానమైన ఒక ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తా ఉంది, ఇక పార్టీ పని అయిపోయింది, ఇది బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవ్వబోతుంది అనేది కూడా వారు ప్రధానంగా ఒక ఆరోపణలు విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ విమర్శలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ కొన్ని సభలు సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా నల్గొండ సభ, ఆ తర్వాత కరీంనగర్ సభ,
ఇప్పుడు ప్రధానంగా రైతుల ఎజెండా, రైతులకు సంబంధించి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి మొన్నటి వరకు చూసాం. ఇటు సూర్యాపేట, జనగామ ఈ ఏరియాలకు వెళ్ళి వారికి ఒక భరోసా ఇచ్చారు. అప్పటి నుండి మొన్న వెళ్ళిన కరీంనగర్ ఈ యొక్క ఏదైతే పొలం బాటది మాత్రం చాలా ఇన్ఫాక్ట్ చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందున్నాయి. ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అడ్డుకొని ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న ఇష్యూకి సంబంధించి రైతులు తమ గోడును వినిపించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ అంశాన్ని ఇప్పటికీ అధినాయకత్వం కూడా చెప్తా ఉంది. ఈ రైతుల ఎజెండాను పెద్ద ఉద్యమంలాగా చేస్తామని కేసీఆర్ చెప్తున్న నేపథ్యంలో ఆ ఎజెండానే, రైతుల సమస్యనే ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలలో బలంగా వినిపించాలి. రైతులు ఇప్పటికే 50% రైతులు ప్రధానంగా కేసీఆర్ వైపు ఉన్నారు. కేసీఆర్ని గతంలో కేసీఆర్ పరిపాలించినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ వల్లే ఈ ఇష్యూ వచ్చిందనేది కూడా బలంగా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి కనబడుతుంది. ఈ క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇదే విషయాన్ని కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికైతే ఈ ఎజెండానే ఎన్నికల ఎజెండాగా ముందుకు వెళ్ళాలనేది కూడా బీఆర్ఎస్ ఆలోచిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ప్లస్ కాబోతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్కి ఏ విధంగా మైనస్ కాబోతుంది. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఒక వర్షన్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం కుంగుబాటు ద్వారానే వాటర్ సోర్సెస్ అనేది మేము నింపలేకపోయాం. ఖచ్చితంగా ఆ పాపం అంతా పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అనేది కూడా, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అనేది కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. కాంగ్రెస్ అంటే కాళేశ్వరమే ఆ ప్రాజెక్టులన్నిటికీ ఒక ఆయువు పట్టు, ఆ ఆయువు పట్టునే పూర్తిగా కుంగుబాటుకు దాంట్లో అవినీతి జరిగింది. ఆ కుంగుబాటుకు సంబంధించి కారణము బీఆర్ఎస్ పార్టీ. అందుకే అక్కడ వాటర్ స్టోరేజ్ లేకుండా పోయినాయి అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానంగా అది కుంగుబాటు అయిపోయి పూర్తిగా బ్లాస్ట్ అయిపోతే, అంటే పూర్తిగా నేలమట్టం, అంటే పూర్తిగా అది ఖరాబ్ అయిపోతే మాత్రం పూర్తిగా దాని బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేది కూడా వాళ్ళు చెప్తున్న ప్రధానమైన అంశం. ఇక వాళ్ళు ఒక వైపు చెప్తా ఉంటే బీఆర్ఎస్ కూడా దాన్ని డిఫెండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా 2-3 ఫిల్డర్లు కూలిపోయినంత మాత్రాన పూర్తిగా ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి, అంటే ప్రజలకు తాగునీరు అందించే వాటన్నిటిని ఆ వాటర్ను ఫ్రీగా వదిలేయడము, దానికి సంబంధించి దాన్ని మిగతా అప్పర్ మానేరులో పూర్తిగా నింపకపోవడమే ఈ కరువుకు ప్రధానంగా కాంగ్రెసే కారణం అంటూ కూడా బీఆర్ఎస్ కూడా డిఫెండ్ చేస్తుంది. ఈ 2 అంశాలను పక్కన పెడితే ఈ 2 అంశాలు కాంట్రడిక్షన్లో ఉంటే రైతులు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పాపం వారిదంటున్నారు, ఒకవైపు పాపం వీరిదంటున్నారు. ఈ 2 పాపాలు ఎవరి అయినప్పటికీ కూడా రైతులకు మాత్రం తీవ్రమైన కరువు వచ్చింది. ఆ కరువుకి సంబంధించి మాత్రం పూర్తిగా రైతులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఎన్నికల ఎజెండా, రైతుల ఎజెండా తీసుకెళ్ళబోతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని డిఫెండ్ చేస్తూ ఖచ్చితంగా మేము దాన్ని బాగు చేస్తాము, ఖచ్చితంగా రైతులను మేము ఆదుకుంటామని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఈ 2 అంశాలను పార్టీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎన్నికలలో ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నాడని మాత్రం ఇక ప్రజల ముందు ప్రజలే తేల్చాలి. అదేవిధంగా బీఆర్ఎస్కు మాత్రం ప్రధానంగా ఈ ఎజెండా, రైతుల ఎజెండా మాత్రం ఇప్పుడున్న కరువు పరిస్థితులలో మాత్రం పార్లమెంటు ఎన్నికలలో ఖచ్చితంగా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఎడ్జ్ అయ్యే అవకాశం ఉంది. మొన్నటి వరకు పార్టీ లేదన్న పార్టీ పూర్తిగా ప్రజల్లో బలంగా తీసుకెళ్లే ఈ యొక్క ప్రయత్నంలో ఖచ్చితంగా సఫలీకృతమైందనేది మాత్రం మనం చెప్పొచ్చు.